నెక్స్ట్ వన్, వాట్ ఎగ్జాక్ట్లీ ద DOM ఈజ్. సో ఇక్కడ మనం DOM అంటే ఏంటో కొంచెం డీప్ గా అయితే చెప్పుకుందాం. సో మనకి బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది కదా. DOM అనేది ఏంటి, ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పేజ్ అండ్ ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్డ్ ట్రీ ఆఫ్ ఆబ్జెక్ట్. దీని గురించి అయితే మనకి తెలుసు. ఇక్కడ మనం ట్రీ ఆఫ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ ట్రీలో మనకి నోట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ నోట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఈ DOM అనే కాన్సెప్ట్ లో మనకి బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి అనమాట. అవేంటి అంటే మనకి ఎలిమెంట్ నోట్, టెక్స్ట్ నోట్ అండ్ అదే విధంగా అట్రిబ్యూట్ నోట్స్ అనమాట. సో ఇక్కడ ఎలిమెంట్ నోడ్ అంటే ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్ ది HTML ట్యాగ్స్. మనం ఇందాక చూసుకున్నాం కదా ట్రీ లైక్ స్ట్రక్చర్ అని చెప్పేసి. దాంట్లో మనకి ట్యాగ్స్ ఉన్నాయి కదా, డివ్ గానీ, పీ గానీ, HTML గానీ, బాడీ ట్యాగ్ గానీ, హెడ్ ట్యాగ్ గానీ, ఈ విధంగా ట్యాగ్స్ ని మనం ఎలిమెంట్ నోట్స్ అని చెప్పేసి పిలుస్తాం. టెక్స్ట్ నోట్స్ ఏంటి అంటే మనం ఆ ఎలిమెంట్ లోపల రాసే టెక్స్ట్ నే మనం ఇక్కడ టెక్స్ట్ నోట్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అండ్ అట్రిబ్యూట్ నోట్స్ అంటే ఏంటి అంటే మనకి క్లాసెస్, ఐడీస్ అండ్ సోర్స్, లింక్స్ ఉన్నాయి కదా. సో వీటిని మనం ఇక్కడ అట్రిబ్యూట్ నోట్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట.